హలో ఫ్రెండ్స్, నా పేరు రిజ్వానా. సో మనం ఈరోజు టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా బయాలజికల్ సైన్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఇందులో మనకు టెట్లో డిఎస్సిలో ఏ బిట్స్ వస్తాయి, ఏ రకంగా ఎగ్జామినర్ మనల్ని క్వశ్చన్ చేస్తారనేది తెలీదు. సో మీరు ప్రతి ఒక్క బిట్ని చూడండి, ఫార్వర్డ్ చేసుకుంటా స్కిప్ చేసుకుంటా చూడొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్క బిట్ అనేది మనకు ఇంపార్టెంట్ అండి. ఏ బిట్ అడిగినా సరే మనం ఆన్సర్ చేసేటట్టుగా ఉండాలి. సో ఈ టైం వేస్ట్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఫాస్ట్గా మనం అన్ని బిట్స్ని చూసేద్దాం, ఓకేనా. దీనిలో ఫస్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. బయాలజీ అన్న పదం డాష్ భాషకు చెందినది. బయాలజీ అనే పదం ఏ భాషకు చెందింది ఫ్రెండ్స్? ఆప్షన్స్ చూడండి. లాటిన్నా, గ్రీకునా, సంస్కృతంనా, చైనీస్నా? సో మనకు ఆన్సర్ వచ్చేసి గ్రీకు భాషకు చెందినది. నెక్స్ట్, బయాలజీ అన్న పదం మొదటిసారిగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? సో ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్. పాస్చర్నా, డార్విన్నా, అరిస్టాటిల్నా, లేక జీన్ లామార్క్నా? ఎవరండి? జీన్ లామార్క్ అండి. ఓకే, బయాలజీ అనే పదం వచ్చేసి గ్రీకు భాషకు చెందింది. జీన్ లామార్క్ అనే శాస్త్రవేత్త వచ్చేసి మొట్టమొదటిసారిగా ఈ బయాలజీ అనే పదాన్ని కనుగొన్నారు. నెక్స్ట్, గ్రీకు భాషలో బయాస్ అనగా ఏమి? బయాస్ అంటే ఏంటి ఫ్రెండ్స్? జీవంనా, పరిశీలననా, జ్ఞానంనా, మరణంనా? సో మనకు ఆన్సర్ వచ్చేసి జీవము. బయాస్ అంటే జీవము. లాగాస్ అంటే ఏంటి? పరిశీలన. ఓకే, లాగాస్ అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. ఓకే, నేను ఫాస్ట్గా చెప్తున్నాను, మీ టైం కూడా వేస్ట్ చేయను. సో మీరు ప్రతి ఒక్క బిట్ని చూడాలి కాబట్టి, అన్నీ మనకి ఇంపార్టెంటే కాబట్టి ప్రతి ఒక్క బిట్కి ఆన్సర్ చూడండి కరెక్ట్గా, ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. జీవశాస్త్రం గురించి లిఖిత రూపంలో మొదటిసారిగా లభించింది. ఓకే, డాష్ నుంచి లభించింది. దేని నుంచి ఎవరి నుంచి లభించింది? సో మనకు ఆప్షన్స్ వచ్చేసి అరిస్టాటిల్నా, విలియంనా, వెషాలియర్నా, లామార్క్నా? సో మనకు ఆన్సర్ వచ్చేసి ఎవరు ఫ్రెండ్స్? అరిస్టాటిల్ జీవం గురించి చెప్పింది, జీవశాస్త్రం గురించి. 16వ శతాబ్దంలో డాష్ల బోధనల వల్ల జీవశాస్త్రం పునర్జీవనం పోసుకుంది. ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్. వెషాలియస్నా, గెలాన్నా, లేకుంటే విలియం హార్వేనా, వెషాలియస్నా? విలియం హార్వే, అరిస్టాటిల్నా? అరిస్టాటిల్, గెలాన్నా? సో ఎవరండి ఫ్రెండ్స్? ఆప్షన్ 2 విలియం హార్వే అండ్ వెషాలియస్. ఓకే, జీవశాస్త్రం పట్ల పునర్జీవనం పోసుకున్నది ఎవరు అంటే విలియం హార్వే, వెషాలియస్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. మనకి నిత్య ఆహార అవసరాలు క్రింది వాటి నుంచి లభిస్తాయి. దేని నుంచి నిత్యం ఆహారం మనకు లభిస్తాయి? వృక్షాల, జంతువుల, పరిశ్రమల, వృక్షాలు మరియు జంతువుల? సో ఆన్సర్ వచ్చేసి వృక్షాలు మరియు జంతువులు. అధిక ఆహార ఉత్పత్తి వల్ల ఏం జరుగుతుంది? సో ఏం జరుగుతుంది ఫ్రెండ్స్? వర్షపాతం పెరుగుతుందా? నేలకోత తగ్గుతుందా? నెక్స్ట్, భూగర్భ జలాలు తగ్గుతాయా? అడవుల శాతం పెరుగుతుందా? ఏంటి ఫ్రెండ్స్? భూగర్భ జలాలు తగ్గుతాయి, జలవనరులు. ఓకే, అధిక ఆహారోత్పత్తికి తోడ్పడే శాస్త్రం ఏంటి? ఏ శాస్త్రం మనకు ఆహారం ఎక్కువగా పండించాలి అంటే? రసాయన శాస్త్రంనా, జన్యుశాస్త్రంనా, వృక్షశాస్త్రంనా, జంతుశాస్త్రంనా? సో ఆన్సర్ వచ్చేసి జన్యుశాస్త్రం. మన అధిక ఉత్పత్తి జరగడానికి, జన్యువుల మార్పిడి చేయడానికి, సో మనం ఏ జన్యువులు దేంట్లో ప్రవేశపెడితే ఏ రకమైన పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది అనేది మొత్తం తెలిసేది మనకు జన్యుశాస్త్రం అండి. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ చూడండి. ఈ పద్ధతుల వల్ల తక్కువ కాలంలో ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. చూడండి, వర్ణాత్మక ప్రజననంనా, సంకరణంనా, 1 and 2నా, రసాయనాల ద్వారానా? ఆప్షన్ వచ్చేసి వర్ణాత్మక ప్రజననం, సంకరణం. రెండిటి వల్ల కూడా మనం తక్కువ కాలంలో ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అంటే ఆన్సర్ వచ్చేసి 3 అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. దీని ద్వారా వ్యాధి ప్రతినిరోధకం వలన కలిగిన మొక్కలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. దేని ద్వారా? రసాయనాల ద్వారానా, జంతువుల ద్వారానా, సంకరణం ద్వారానా, కీటకాల ద్వారానా? ఓకే, ఆప్షన్ 3 సంకరణం ద్వారా. ఓకే, సంకరణం ద్వారా మనకు ప్రతినిరోధకం కలిగిన మొక్కలను తయారు చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ బిట్ చూడండి. ఎక్కువ పాలనిచ్చే పశు సంపద దీని ఫలితము. ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్. వర్ణాత్మక ప్రజననం వలన, సంకరణం వలన, వృక్షశాస్త్రం ద్వారానా, రసాయన శాస్త్రం ద్వారానా? దేని ద్వారా జరుగుతుంది ఫ్రెండ్స్? వర్ణాత్మక ప్రజననం వలన. ఓకే, నెక్స్ట్ బిట్.
మొక్కల నుండి ఉత్పత్తి పెరగడానికి డాష్ అనే పద్ధతిని ఉపయోగించడం జరుగుతుంది. ఏ పద్ధతిని ఉపయోగిస్తారండి? కణజాల వర్ధనంన, పెన్సిలిన్న, వర్ణాత్మక ప్రజననంన, పాశ్చరైజేషన్. సో మనకు ఆన్సర్ వచ్చేసి వర్ణాత్మక ప్రజననం. ఓకే, నెక్స్ట్ వర్ణాత్మక ప్రజననం నుండి తీసిన గింజలను డాష్ అంటారు. గింజలను ఏమంటారండి? జెమ్యూల్స్ అంటారా, కణజాలాలు అంటారా, సంకర విత్తనాలు అంటారా, నాళికలు అంటారా? సో ఆన్సర్ వచ్చేసి సంకర విత్తనాలు అంటారండి. నెక్స్ట్, మొక్కల్లో తక్కువ కాలంలో కావాల్సిన లక్షణం ఉత్పత్తి అవ్వడానికి దీనిని ఉపయోగిస్తారు. సో మనకు కావాల్సిన లక్ష్యాలు తక్కువ కాలంలో మొక్కల్లో అమర్చాలి అంటే దేన్ని యూజ్ చేస్తారండి? కణజాల వర్ధనంన, ప్రజననంన, సంకరణంన, అటవీ వర్ధనంన. సో మనకు ఆన్సర్ వచ్చేసి కణజాల వర్ధనము. ఓకే, తక్కువ కాలంలో మనకు కావాల్సిన లక్షణాలు వేరే మొక్కలో ఆపాదించడానికి కణజాల వర్ధనం అనే పద్ధతిని యూజ్ చేస్తారండి. సో ఈ కింది పద్ధతిలో కణజాలాన్ని పరీక్ష నాళికలో పెంచుతారు. ఏ పద్ధతిలో అండి? సంకరణంన, లేక వర్ణాత్మక ప్రజననంన, పెన్సిలిన్న, కణజాలక వర్ధనంన. సో మనకు వచ్చేసి ఆప్షన్ 4 అండి ఆన్సర్. ఆప్షన్ 4 కణజాల వర్ధనంలోనే ఈ పద్ధతినే మనం పరీక్ష నాళికలోనే పెంచుతాం. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడండి. ప్రస్తుత కాలంలో అతి తక్కువ కాలంలో కావాల్సిన లక్షణాన్ని డాష్ పద్ధతిన ఇంకో మొక్కకు మారుస్తారు. ఏ పద్ధతిలో మారుస్తారండి? ఆప్షన్స్ చూడండి. జెనెటిక్ ఇంజనీరింగ్న, ఉత్పరివర్తనాలన, అటవీ వర్తనంన, సంకరీకరణంన. ఓకే, జెనెటిక్ ఇంజనీరింగ్ అండి. ప్రస్తుత కాలంలో ఏం జరుగుతుంది? తక్కువ టైంలో మనకు కావాల్సిన లక్షణాలు ఇంకో మొక్కకి మార్చడానికి తక్కువ సమయం తీసుకునేది ఏంటంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అండి. ఓకేనా. క్రింది పద్ధతుల్లో కణజాలాల్లోకి కావాల్సిన లక్షణాలని సంబంధించిన జన్యువులను ప్రవేశపెడతారు. సో అలా జన్యువులను ప్రవేశపెడితే దానికి ఏమంటారండి? వర్ణాత్మక ప్రజననం అంటారా, సంకరీకరణం అంటారా, జెనెటిక్ ఇంజనీరింగ్ అంటారా, లేక కణజాల వర్ధనం అంటారా? సో మనకు ఆన్సర్ వచ్చి జెనెటిక్ ఇంజనీరింగ్ అంటారండి. ఓకే, జీన్స్ని వేరే మొక్కలోకి మార్చి అక్కడ మనకు కావాల్సిన లక్షణాలు ఉన్న మొక్కను పెంచడాన్ని ఏమంటారు? జెనెటిక్ ఇంజనీరింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ పెన్సిలిన్ డాష్కు ఉదాహరణ దేనికి? కీటక నాశనానిక, సూక్ష్మజీవి నాశకానిక, లేక శిలీంద్ర నాశకముక, లేక వైరస్క? సో మనకు ఆన్సర్ వచ్చేసి సూక్ష్మజీవి నాశకం అండి. ఓకే, అతిమూత్ర వ్యాధి చికిత్సకు డాష్ కావాలి. అతిమూత్ర వ్యాధి చికిత్సకు డాష్ కావాలి. చూడండి, థైరాక్సినా, ఇన్సులిన్నా, అడ్రినిన్నా, పారాథైరాక్సిన్నా. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఇన్సులిన్ అండి. ఓకే, ఇన్సులిన్. నెక్స్ట్, పూర్వం ఇన్సులిన్ను డాష్ నుంచి తీసేవారు. దేని నుంచి అండి? ఆప్షన్స్ చూడండి. పందుల నుంచా, పశువుల నుంచా, గాడిదల నుంచా, 1 and 2నా? సో మనకు ఆన్సర్ వచ్చేసి 1 and 2 పందులు మరియు పశువుల నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ని తీసుకుంటారండి. నెక్స్ట్, ప్రస్తుత కాలంలో డాష్ పద్ధతి ద్వారా ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు దేని నుంచి తీస్తున్నారండి? కణజాల వర్ధనంన, ఉత్పరివర్తనాలన, జెనెటిక్ ఇంజనీరింగ్న, సంకరణంన. సో మనకు ఆన్సర్ వచ్చేసి జెనెటిక్ ఇంజనీరింగ్ అండి. ఓకే, నెక్స్ట్ చూడండి. జన్యువుల్లో కలిగే ఆకస్మికమైన మార్పులు. జన్యు లోపం అంటారా, ఉత్పరివర్తనాలు అంటారా, జన్యు మార్పిడి అంటారా, జన్యు చికిత్స అంటారా? సో మనకు ఆన్సర్ వచ్చేసి ఉత్పరివర్తనం అంటారండి. నెక్స్ట్, ప్రస్తుత కాలంలో జన్యు లోపాలను గుర్తించి డాష్ జన్యు లోపాలను సరిచేస్తారు. ఏం చేస్తారండి? ఉత్పరివర్తనాలు అంటారా, జెనెటిక్ ఇంజనీరింగ్ అంటారా, జన్యు చికిత్స అంటారా, ఏవి కావు అంటారా? మనకు ఆన్సర్ వచ్చేసి జన్యు చికిత్స అంటారండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. పాశ్చరైజేషన్ వల్ల దేనిని ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు? పాశ్చరైజేషన్ వల్ల దేన్ని ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు? సో మనకు ఆప్షన్స్ చూడండి. గుడ్లునా, పాలునా, మాంసంనా, పండ్లునా? ఆన్సర్ ఏంటండి? పాలు. ఓకే, పాశ్చరైజేషన్ అంటే పాలండి. ప్రతిరక్షకాలు దేన్ని సంహరిస్తాయి? ప్రతిరక్షకాలు దేన్ని సంహరిస్తాయి? బ్యాక్టీరియానా, వైరస్నా, జంతువులనా, వృక్షాలనా? సో మనకు ఆన్సర్ వచ్చేసి బ్యాక్టీరియాస్ అండి. నెక్స్ట్, అరిస్టాటిల్ డాష్ శాస్త్రవేత్త. అరిస్టాటిల్ గ్రీకునా, ఫ్రెంచ్నా, బ్రిటిష్నా, జర్మనీనా?
ఏ శాస్త్రవేత్త అండి? అరిస్టాటిల్, గ్రీకు శాస్త్రవేత్త. నెక్స్ట్ జీవశాస్త్ర పితామహుడు ఎవరండి? లిన్నేయస్నా, విలియం హార్వేనా, లూయి పాస్చర్నా, అరిస్టాటిల్నా? సో మనకు జీవశాస్త్ర పితామహుడు ఎవరండి? అరిస్టాటిల్ అండి. నెక్స్ట్ పిండోత్పత్తి శాస్త్రానికి నాంది పలికింది ఎవరండి? విలియం హార్వేనా, అరిస్టాటిల్నా, లివెన్హక్నా, వాట్సన్ అండ్ క్రిక్నా? సో మనకు ఆన్సర్ వచ్చేసి అరిస్టాటిల్ అండి. ఓకే. మైక్రోస్కోప్ని కనిపెట్టింది ఎవరండి? లివెన్హుక్నా, విలియం హార్వేనా, లూయి పాస్చర్నా, అరిస్టాటిల్నా? సో మనకు ఆన్సర్ వచ్చేసి లివెన్హుక్ అండి. ఓకే. నెక్స్ట్ వివిధ రకాల సూక్ష్మజీవులను కనుక్కున్నది ఎవరండి? అరిస్టాటిల్నా, లూయి పాస్చర్నా, లివెన్హుక్నా, విలియం హార్వేనా? సో మనకు ఆన్సర్ వచ్చేసి లివెన్హుక్ అండి. నెక్స్ట్ జంతువుల హృదయం, రక్త ప్రసరణ వ్యవస్థ మీద పరిశోధన చేసింది ఎవరు? జంతువుల యొక్క హృదయం మీద, రక్త ప్రసరణ వ్యవస్థల మీద పరిశోధన చేసినది ఎవరు? ఆప్షన్స్ చూడండి. లూయి పాస్చర్నా, విలియం హార్వేనా, లివెన్హుక్నా, రొనాల్డ్ రాస్నా? ఎవరండి? సో విలియం హార్వే. మనకు విలియం హార్వే రక్తం మీద, రక్త ప్రసరణ మీద, హృదయం మీద పరిశోధన చేశారండి. ఓకే. నెక్స్ట్ జీవశాస్త్ర పరిశోధనలో శాస్త్రీయ పద్ధతిని మొట్టమొదటిసారిగా ఈయన ప్రవేశపెట్టారు. ఎవరండి? అరిస్టాటిల్నా, లివెన్హుక్నా, పాస్చర్నా, విలియం హార్వేనా? విలియం హార్వే అండి. శాస్త్రీయ పద్ధతిని కూడా మొదటిసారి కనుక్కున్నది ఎవరండి? విలియం హార్వే గారు. నెక్స్ట్ మొదటిసారిగా రక్త ప్రసరణ వ్యవస్థ గురించి వివరించింది విలియం హార్వే. నెక్స్ట్ ద్రాక్ష సారాయి చెడిపోవడానికి సూక్ష్మజీవులు కారణం అని తెలిపింది ఎవరు? అరిస్టాటిల్నా, పాస్చర్నా, లివెన్హుక్నా, ఖురానానా? సో మనకు ఆన్సర్ వచ్చేసి పాస్చర్ అండి. ఓకే. నెక్స్ట్ చూడండి. పాలు మొదలైన అనేక పదార్థాలను నిల్వ చేయడం కోసం ఈ పద్ధతిని అవలంబిస్తారు. ఏ పద్ధతినండి? మాయిశ్చరైజేషన్నా, పాస్చరైజేషన్నా, మినరలైజేషన్నా, వాక్సినైజేషన్నా? మనకు ఆన్సర్ వచ్చేసి పాస్చరైజేషన్ అండి. పాల పదార్థాలను నిల్వ చేసే పద్ధతిని పాస్చరైజేషన్ అంటారండి. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గొర్రెలకు సోకే వ్యాధి ఏంటి? ఆంథ్రాక్స్నా, రెబిస్నా, కలరానా, గంబోరానా? సో మనకు వచ్చే ఆన్సర్ ఏంటండి? ఆంథ్రాక్స్ అండి. గొర్రెల్లో సోకే వ్యాధి ఆంథ్రాక్స్ వ్యాధి. ఆంథ్రాక్స్ వ్యాధికి వ్యాక్సిన్ను ఎవరు కనుక్కున్నారండి? లివెన్హుక్నా, రొనాల్డ్ రాస్నా, డాక్టర్ వై సుబ్బారావునా, లూయి పాస్చర్నా? సో మనకు ఆన్సర్ వచ్చేసి లూయి పాస్చర్ అండి. ఆంథ్రాక్స్ వ్యాధికి వ్యాక్సిన్ను కనుక్కున్నది ఎవరు? లూయి పాస్చర్. చూడండి ఇక్కడ గొర్రెలకు సోకే వ్యాధి వచ్చేసి ఆంథ్రాక్స్ వ్యాధికి వ్యాక్సిన్ కనుక్కున్నది లూయి పాస్చర్. ఓకే. రెబీస్ వ్యాధి నయం చేయడానికి ఏ విధానం అమల్లో ఉంది? ఏ విధానం ఉందండి? పాస్చర్ చికిత్సా విధానానా, ఇమ్యూనైజేషన్నా, వ్యాక్సినైజేషన్నా, పాస్చరైజేషన్నా? సో మనకు ఆన్సర్ వచ్చేసి పాస్చర్ చికిత్సా విధానం అండి. ఓకేనా. 1902 సంవత్సరంలో మలేరియా మీద పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఎవరండి మలేరియాపై పరిశోధనలు చేసింది? సర్ రొనాల్డ్ రాస్నా, లివెన్హుక్నా, హార్వేనా, పాస్చర్నా? సో మనకు ఆన్సర్ వచ్చేసి సర్ రొనాల్డ్ రాస్ అండి. ఓకే. మలేరియా వ్యాధి వ్యాప్తికి తోడ్పడేవి ఏంటి? ఏంటండి? ఈగల, దోమల, పందుల, నల్లుల? సో మనకు ఆన్సర్ వచ్చేసి దోమలండి. మలేరియా వ్యాప్తి చేసేది ఏంటండి? దోమలు పెరిగే ప్రాంతంలో డాష్ చల్లుట వలన మలేరియాను అదుపులో పెట్టవచ్చు. సో నేను ఈ వ్యాధులు చూడండి, కలరా కానీ, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, ఈ వ్యాధుల గురించి సూక్ష్మజీవులు వ్యాధులు అనే నేను ఒక లెంతీ వీడియో చేశానండి. మీరు ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఒకసారి ఆ వీడియోస్ చూడండి. సో మనకి ఏ సూక్ష్మజీవి నుంచి ఎలాంటి ప్రాబ్లం, ఎలాంటి హెల్త్ డిసీజ్ వస్తుంది, దాన్ని నివారణ చేయడానికి ఏముంటుంది అనేది నేను కంప్లీట్గా ఒక వీడియో చేశానండి ఈ సూక్ష్మజీవుల గురించి, సో వ్యాధుల గురించి. ఒక్కసారి ఆ వీడియో చేస్తే మీకు కంప్లీట్గా దీని నుంచి ఖచ్చితంగా బిట్స్ వస్తాయి కాబట్టి చెప్తున్నానండి. డిసీజెస్ ఏంటి, అవి దేని వల్ల వస్తాయి, సో ఖచ్చితంగా మీకు తెలియాలి.
సో సూక్ష్మజీవుల గురించి, వాటి వలన కలిగే వ్యాధుల గురించి, వాటి నివారణ మార్గాలు అనేసి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఒకవేళ చూడకపోతే చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ చూడండి, దోమలు పెరిగే ప్రాంతంలో డాష్ చల్లుట వలన మలేరియాను అదుపులో పెట్టొచ్చు. ఏం చల్లాలండి దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో? DDTనా, జెడెన్సిఎల్2నా, మలాథియానా, యూరియానా? సో మనకు ఆన్సర్ వచ్చేసి DDT అండి, ఓకేనా. DNA నిర్మాణం మీద పరిశోధనలు చేసిన వారు ఎవరు? DNAపై పరిశోధన చేసింది ఎవరండి? మనకి ఈజీగా ఆన్సర్ చెప్పొద్దు, వాట్సన్ అండ్ క్రిక్ అండి. సో కాకపోతే ఆప్షన్స్ అయితే ఒకసారి చూద్దాము. లినేయస్నా, రొనాల్డ్ రాస్నా, వాట్సన్ అండ్ క్రిక్నా, విలియం హార్వేనా? విలియం హార్వే హృదయం పైన, రక్త ప్రసరణ వ్యవస్థ పైన చేశారండి. సో మనకు ఆన్సర్ 3 వాట్సన్ అండ్ క్రిక్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, DNA డాష్ రూపాన్ని కలిగి ఉంటుంది. ఏ రూపము కలిగి ఉంటుందండి? ఆప్షన్స్ చూడండి, ద్వికుండలీన, స్తూపాకారంన, సరళన, ఏకకుండలీన? సో మనకు ఆన్సర్ వచ్చేసి ద్వికుండలి అండి, ఓకే. నెక్స్ట్, అణుజీవ శాస్త్రానికి పునాది వేసిన వారు ఎవరు? అణుజీవ శాస్త్రానికి పునాది వేసింది ఎవరండి? ఆప్షన్స్ చూడండి, వాట్సన్ అండ్ క్రిక్నా, రొనాల్డ్ రాస్నా, విలియం హార్వేనా, ల్యూవెన్ హుక్నా? మనకు ఆన్సర్ వచ్చేసి వాట్సన్ అండ్ క్రిక్ అండి, ఓకే. డాక్టర్ వై సుబ్బారావు కనిపెట్టింది ఏంటండి? పెన్సిలిన్నా, ఇన్సులిన్నా, టెట్రాసైక్లిన్నా, వ్యాక్సినైజేషన్? సో మనకు ఆన్సర్ వచ్చేసి టెట్రాసైక్లిన్ అండి. నెక్స్ట్, పేగు వ్యాధి నివారణకు ఏ మందును వాడతారు? ఏ మందును వాడతారండి అది? ఆప్షన్స్ చూడండి, టెట్రాసైక్లిన్నా, పెన్సిలిన్నా, ఇన్సులిన్నా, వ్యాక్సినైజేషన్? సో మనకు ఆన్సర్ వచ్చేసి టెట్రాసైక్లిన్ అండి. ఎవరి అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అని అంటారు? ఎవరిని అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అని పిలిచింది ఎవరిని? MS స్వామినాథన్న, హరగోవింద్ ఖురాన్నా, డాక్టర్ వై సుబ్బారావునా, మహేశ్వరినా? సో మనకు ఆన్సర్ వచ్చేసి డాక్టర్ వై సుబ్బారావు అండి. అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అని పిలుస్తారండి ఇతన్ని, డాక్టర్ వై సుబ్బారావు గారిని. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, నాలెడ్జ్ షేర్ అవుతుంది. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు చూడాలి అంటే, నేను పాస్ట్లో చేసిన కానీ ఫర్దర్గా నేను చేయబోయే అన్ని వీడియోస్ని మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.